ఎవరు కూడా గంజాయి డ్రగ్స్కి అలవాటు పడొద్దని చిరంజీవి గారు కూడా ఒక వీడియో చేయడంతో దానికి రేవంత్ రెడ్డి చాలా బాగా స్పందించారు. వెరీ గుడ్ అంటూ కూడా మీరు ఏదైతే రాష్ట్రానికి ఈ యొక్క గంజాయి డ్రగ్స్ మేము తీసుకోము అన్న వేలో భాగంగా మీరు వీడియోస్ చేయండి, మేము ఎల్లప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటాము సినిమా రంగానికి అని రేవంత్ రెడ్డి చేసిన తర్వాత మరి నిన్న భారతీయుడు ఫంక్షన్లో కూడా మొత్తానికి సిద్ధార్థ్ కానీ కమల్ హాసన్ శంకర్ వీళ్ళందరూ కూడా మేము కూడా దీనికి సంబంధించిన కూడా డ్రగ్స్ రహిత సమాజం కోసం మేము కూడా మా వంతు బాధ్యత వహిస్తామని చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన కమల్ హాసన్ ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం. మీరు వెళ్ళే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. I congratulate the Telangana government for making it mandatory for such media events to give out this message, say no to drugs. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. So please say no to drugs. I appreciate and support this initiative by the Telangana government. All the best. Please say no to drugs. Please say no to drugs. దీన్ని ఇనిషియేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి సల్యూట్. నేను గతం 20 years నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ us to do something, we will do it. No CM has told us only if you do this, we will do something else. So Kamal sir, Rakul, you don't need to answer this question. ఇవాళ ఒక ప్రశ్నానికి సమాధానం చెప్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ మిస్అండర్స్టాండింగ్ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి. ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది. సో ఐఎమ్ 100% విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్ ఇన్ దేర్ ఇనిషియేటివ్ అండ్ డైరెక్టివ్స్ టు ఇన్వాల్వ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టు మేక్ అ బెటర్ సొసైటీ విత్ ద గవర్నమెంట్. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. సో మొత్తానికి భారతీయ టీం అంతా కూడా నో టు డ్రగ్స్ అనే వేలో భాగంగా కూడా మొత్తానికి సెలబ్రిటీస్ చెప్తే ఎక్కువగా కనెక్ట్ అవుద్దన్న ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకి డ్రగ్స్ రహిత తెలంగాణక మీరందరూ కూడా సపోర్ట్ ఇవ్వమని చెప్తున్నారు. దీనిపైన మరి సెలబ్రిటీస్ అంశంలో భాగంగా ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారనిపై మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరి అందిస్తారు. ఓం గారు, మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే భారతీయుడు టీం కూడా మరి ఒక విధంగా సపోర్ట్ ఇస్తున్నట్టే కనిపిస్తుంది, ఏమంటారు? అంటే యాక్చువల్గానండి సిద్ధార్థ చేసిన వ్యాఖ్యల్ని మనం వరుసగా 3 బైట్స్ వచ్చినాయండి. అది చూసినప్పుడు ఒక క్లియర్ కట్గా అర్థమవుతుందండి. అతను గత కొంతకాలంగా ఒక యారగెంట్ బిహేవియర్ అనేది ఉందండి అతనికి. మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఎటు వాళ్ళకి గౌరవం ఇచ్చే విషయంలో కానీ ఎందుకో తెలుగు మీడియాకి సిద్ధార్థ్కి కొంత గ్యాప్ అయితే ఏర్పడిందండి. ఎందుకంటే అతన్ని ఆదరించింది, అతనికి స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది తెలుగు ప్రేక్షకులు, తెలుగు మీడియానే అందుకు దోహదం చేసింది. కానీ ఆ గ్యాప్ ఎందుకో పోడలేదు. మధ్యలో గతంలో ఒకసారి ప్రకాష్ రాజ్ కాస్త ఇనిషియేటివ్ తీసుకొని ఆ ప్యాచప్ చేసే ప్రయత్నం చేశారు, దిల్ రాజు చేశారు. అయినా కానీ సిద్ధార్థ మనసులో ఎక్కడో ఉంది ఆ చిన్న గ్యాప్ అనేది, లేకపోతే ఒక రకంగా హ్యూమిలియేట్ చేయడం అన్నది మీడియాని పర్టికులర్గా. నిన్న కూడా యాక్చువల్గా అదే జరిగిందండి. ఒక ప్రెస్ మీట్లో తెలంగాణ సీఎం ఇలా సే నో టు డ్రగ్స్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని స్వీకరించారు. మీడియా అంటే సినిమా వాళ్ళందరూ కూడా దానికి సహకరించాలి అని చెప్పారు అన్నప్పుడు కాస్త యారగెంట్గా తలబిరుసుగా సిద్ధార్థ ఒక సీఎం చెప్తే మేము చేసేవాళ్ళం కాదు, మా మనసు కనిపిస్తే మేము చేస్తాము, అయినా నేను ఇప్పటికీ ఈ తరహా ప్రచారం చేశాను, కండమ్కి ఫస్ట్ ప్రచారం చేసింది నేనే అంటూ కొంచెం పెడసరిగా మాట్లాడారండి. బహుశా అది సీఎం దృష్టికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే నిర్మాతల దృష్టికి వెళ్ళి ఉండొచ్చు. ఇలాంటి టైంలో అంటే సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుతున్న టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఈ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, లేకపోతే వాళ్ళు హర్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని ప్యాచప్ చేసేందులో భాగంగానే సిద్ధార్థ వెంటనే
రెండో వీడియో అండి, అది సోలోగా ఉంది, చూడండి మీరు. ఇందాక మనం ప్లే చేసాం. ఏది, నా మాటలను వేరే రకంగా అర్థం చేసుకున్నారు, నాకు అలాంటి ఆలోచన లేదు, సీఎంకి చాలా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, సీఎం చాలా గొప్ప పని చేస్తున్నాను అంటూ దాన్ని సర్దుకునే ప్రయత్నం చేశారు. చిత్రం ఏంటంటే ఇప్పుడు సిద్ధార్థ చేసిన పని వల్ల వాళ్ళిద్దరే కాదు, కమలాసను చెప్పారు, శంకర్ చెప్పారు, సముద్రకని చెప్పారు. కానీ ఏదేమైనా కానీ తెలంగాణ సీఎం ఏదైతే కోరుకుంటున్నారో అది ఒక మంచి ప్రయత్నం. ఏదంటే డ్రగ్స్కి ఈ రోజున కేవలం పారిశ్రామికవేత్తల పిల్లలు, సినిమా సెలబ్రిటీస్కి సంబంధించిన వాళ్ళో కాదు, స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాలేజీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజెస్కి ఒక రకంగా ఈ డ్రగ్స్ హబ్స్గా తయారవుతున్నాయి అన్నట్టు ఆందోళన చాలా ఉంది. అలాంటి సమయంలో ఆయన చాలా గట్టి ఇనిషియేటివ్ తీసుకొని సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా సినిమా వాళ్ళు చెప్తే అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సే నో టు డ్రగ్స్ అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన చెబుతున్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోవాల్సింది పోయి కాస్త నెగిటివ్ షేడ్స్ దానికి అద్దటము, ఆ తర్వాత తప్పు సరిదిద్దుకుంటూ సీఎంని అప్రిషియేట్ చేస్తూ బైట్స్ ఇవ్వడము అన్నది జరిగింది అనిపిస్తోంది. ఏదేమైనా కానీ భారతీయుడు టీం ఫస్ట్ టైం, అంటే ఒక మూవీ టీం అంతా కూడాను సీఎం దానికి రియాక్ట్ అయ్యి ఒక పాజిటివ్ వైబ్స్ని జనంలోకి తీసుకెళ్ళి, నాకు తెలిసండి ఇక్కడ నుంచి ప్రతి సినిమాకి సంబంధించి కూడానండి ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి స్టార్స్, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఈ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారని అనుకోవచ్చండి. ఎందుకంటే కమల్ హాసన్ బయట మనం జాగ్రత్తగా వింటేనండి ఇది మ్యాండేటరీ అని సీఎం చెప్పారు అనేటువంటి ఒక మాట వచ్చిందండి. ఇన్ జనరల్ ఆయన అంతటగా ఆయన చెప్పుంటే ఆ పదం ఉపయోగించేవాళ్ళు కాదు. అంటే గవర్నమెంట్ నుండి ఖచ్చితంగా సినిమా రంగానికి ఒక దిశానిర్దేశనం అయితే జరిగిందండి. ఎందుకంటే సినిమాల్లో మీరు ఏది ధూమపానం చేయొద్దు, మద్యపానం చేయొద్దు ఇలాంటివి వేస్తుంటారు కింద. కానీ వాటిని మించి ఈ మధ్య కాలంలో పర్టికులర్గా ఒక 5 years నుంచి అండి డ్రగ్స్ వాడకం అన్న దాన్ని సినిమాల్లో విపరీతంగా చూపిస్తున్నారండి. ఆ డ్రగ్స్ కంట్రోల్ చేసే ఆ సిబ్బంది కూడాను మనం చూసాము. బేబీ సినిమాకి సంబంధించిన దర్శకుడిని వాళ్ళని పిలిపించి మీ సినిమాలో ఉన్న సీన్స్ వల్ల కొందరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా దారుణమైనటువంటి ఇలాంటి పనులే చేశారు, సేమ్ సినిమాలో ఎలా చూపించారో అలాగే చేశారని చెప్పారు. ఆ రకంగా డ్రగ్స్ విషయంలో మాత్రము తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బహుశా సినిమా రంగానికి చెందిన వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తే కొంతలో